Hello everyone, in this video we are going to discuss about how to interface LCD to 8051 microcontroller. So here we have different control pins and data or command pins available. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ అన్నీ మనకి LCD లో కనిపిస్తున్నాయి. VSS గ్రౌండ్ టెర్మినల్, VCC +5 V సప్లై ఇవ్వాలి. పవర్ సప్లై టు కంట్రోల్ కాంట్రాస్ట్, అంటే మనం లైట్ ఇంటెన్సిటీని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ ఇంకా థిక్ బ్లాక్గా కనిపించడానికి, లైటింగ్ ఎక్కువగా కనిపించడానికి విని మనం కంట్రోల్ చేస్తాం. RS, ఈ పిన్ కనుక 0 సెట్ చేస్తే మనం కమాండ్ ఇస్తున్నట్టు, 1 కనుక పెట్టి డేటా ఇస్తే అది డేటా కింద ట్రీట్ చేసుకుంటుంది. అంటే ఏదైతే డిస్ప్లే చేయాలో అది మనం RS = 1 అప్లై చేసి ఇవ్వాలి. కమాండ్ మీన్స్ కర్జర్ బ్లింక్ అవ్వాలి, లేకపోతే ఏమైనా డేటా క్లియర్ అవ్వాలి, కర్జర్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి, రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే RS = 0 పెట్టి మనం ఇది ఇస్తే DB0 to DB7 ట్రీటెడ్ యాజ్ ఎ కమాండ్. కమాండ్ వర్డ్స్ చూద్దాం. మనం రైట్ చేసేటప్పుడు R/W 0 పెట్టాలి, రీడ్ చేయాలంటే 1. సో ఇక్కడ మనం రైటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఎనేబుల్ అంటే సో LCD డిస్ప్లే ఎనేబుల్ అయితే మాత్రమే మనకి డేటా అందులోకి మూవ్ అవుతుంది, కమాండ్ వర్డ్ కానీ డేటా వర్డ్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎనేబుల్ మనకి హై నుంచి లోకి ఫాల్ అయితే ఇది డేటాని తీసుకుంటుంది, లేకపోతే డేటా ఇట్ విల్ నాట్ రీడ్. ఎనేబుల్ = ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఎనేబుల్. సో ఇక్కడ చూడండి, సప్లై పిన్స్, దీస్ ఆర్ ఆల్ కంట్రోల్ పిన్స్, దీస్ ఆర్ డేటా ఆర్ కమాండ్ పిన్స్. ఎనేబుల్ అనేది ఎడ్జ్ ట్రిగ్గర్డ్, రిమైనింగ్ అన్నీ కూడా లెవెల్ ట్రిగ్గర్డ్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో వీటిని దేనికి కనెక్ట్ చేసామంటే LCDకి పోర్ట్ 3లో 3.3ని ఎనేబుల్కి ఇచ్చాము, 3.4నేమో రీడ్ రైట్, 3.5నేమో RS. RSకి ఇచ్చాము అనమాట. RS ఎంత ఉండాలి ఆల్రెడీ తెలుసు. మనం డేటా ఇవ్వాలి అంటే ఇది RS కమాండ్ ఇస్తున్నామంటే RS 0 ఉండాలి. అదే డేటా ఇస్తున్నామంటే RS 1 ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. రీడ్ రైట్ ఇస్తున్నాం కాబట్టి 3.4 వచ్చేసి 1 ఇవ్వాలి. ఎనేబుల్ మాత్రం ఒక్కసారి హై చేసి వెంటనే ఫాల్ చేయాలి. ఇక్కడ డేటా ఇచ్చి హై చేసి ఫాల్ చేయాలి, హై చేసి లో చేయాలంటే at negative edge it will take the data, it will read the data. 0 for command word, 1 for data word. ఇది high to low for command word and data word. different command words చూద్దాం. ఇది different command words for LCD. ఒకవేళ మనం 1 కనుక సెండ్ చేస్తే ఇప్పుడు RS = 0 పెట్టి స్క్రీన్ క్లియర్ అవుతుంది. రిటర్న్ టు హోమ్, కర్జర్ ఉన్న పొజిషన్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. 6 కనిపిస్తే కర్జర్ రైట్ పొజిషన్కి మూవ్ అవుతుంది. 5 కనిపిస్తే 05 కనిపిస్తే షిఫ్ట్ డిస్ప్లే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇది కంప్లీట్గా కర్జర్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ అనమాట కర్జర్ బ్లింక్ అవుతుంటుంది కదా, కర్జర్ లెఫ్ట్ రైట్ కంప్లీట్ స్క్రీన్ క్లియర్, అంటే బేస్డ్ అపాన్ ది కమాండ్ వర్డ్. ఇవి కమాండ్ వర్డ్స్, డిఫరెంట్ కమాండ్ వర్డ్స్. ఈ కమాండ్ వర్డ్స్ మనం ఏమైతే ఇస్తున్నామో ఆ కమాండ్ వర్డ్కి తగ్గట్టుగా కర్జర్ మూవ్ అవుతుంది, కానీ దాంట్లో ఏమీ డిస్ప్లే అవ్వదు. ఇవి ఇచ్చే ముందు ఏం చేయాలంటే మనం RSని 0 పెట్టాలి. ఇది ప్రోగ్రామ్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ LCD with 8051 మైక్రోకంట్రోలర్ టు డిస్ప్లే మెసేజ్. ఇక్కడ మెసేజ్ వచ్చేసి
అసెట్ వెల్కమ్స్ యూ, ఇది మనం డేటా వర్డ్ కింద తీసుకున్నాం. డేటా వర్డ్ అని లేబుల్ ఇచ్చుకున్నాం మనం అర్థం కావడం కోసం. కమాండ్ వర్డ్స్ ఏమి ఇచ్చామో చూడండి. ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్ 00E0 నుంచి స్టోర్ అవుతూ వెళ్తాయి ఒక్కో బైట్. 38 0F8000 అంటే E0లో ఇది, 00E0లో, 00E1లో ఈ డేటా, 00E1లోనేమో 8000 ఇక్కడ స్టోర్ అవుతున్నాయి అనమాట ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో. సో అది ఇంకోటి అదే మెమరీ లొకేషన్లో 00F0 నుంచి మనం అసెట్ వెల్కమ్స్ యూ అని ఇస్తున్నాం. అంటే యాస్కీ కోడ్స్, ఏ రిలేటెడ్ యాస్కీ కోడ్స్, ఈ రిలేటెడ్ యాస్కీ కోడ్స్, అలా డిఫరెంట్ లొకేషన్స్ ఎక్కడ నుంచి 00F0 నుంచి డేటా స్టోర్ అవుతూ వెళ్తుంది. అప్ టు 00 ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాం కంపారిజన్ కోసం. సో ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. లాంగ్ కాల్ కమాండ్ వర్డ్ మనం కాల్ చేసాం కాబట్టి కమాండ్ వర్డ్ అని ఎక్కడైతే లేబుల్ ఇచ్చామో అక్కడికి మూవ్ అవుతుంది. మూవ్ dptr, కమాండ్ వర్డ్. ఫస్ట్ కమాండ్ వర్డ్ తీసుకుంటుంది. ఫస్ట్ కమాండ్ వర్డ్ అడ్రస్ dptrలో నోట్ చేస్తాం. కమాండ్ వర్డ్ 1 కమాండ్ వర్డ్ 1 క్లియర్ ఏ, అక్యుములేటర్ని క్లియర్ చేస్తున్నాం. మూవ్ సి ఏ @a+dptr 0+dptr. dptrలోకి మనం అడ్రస్ తీసుకోవాలి యాక్చువల్గా. సో అక్కడ నుంచి ఏం చేస్తుంది, అక్యుములేటర్లోకి 38ని మూవ్ చేస్తుంది. ఫస్ట్ కమాండ్ వర్డ్ ఏంటి 38. అసలు 38 అంటే ఏంటో చూద్దాం. 38 2 lines అండ్ 5/7 మ్యాట్రిక్స్. మనం యూజ్ చేసేది 2 line 5/7 మ్యాట్రిక్స్. సో అందుకని 38 మూవ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఈ అడ్రస్ 00E0లో ఉన్న 38 dptr 00E0 మూవ్ అవుతుంది. సో 00E0లో ఉన్న 38 అక్యుములేటర్లోకి వస్తుంది. JZ లాస్ట్ 1 ఇక్కడికి వచ్చేస్తుంది. 0 అయితే 0 ఎప్పుడు వస్తుంది, ఈ 38 0F 80 00 అన్నీ మూవ్ అయిన తర్వాతనే 00 వస్తుంది. ఈ 00 వచ్చిన తర్వాతనే JZ యాక్టివ్ అవుతుంది, జంప్ ఇఫ్ 0. అంతలోపు ఏమవుతుందంటే JZ లాస్ట్ యాక్టివ్ కాదు, ఎందుకంటే ఇందులో ఉన్నది 0 కాదు కాబట్టి 38 కాబట్టి. ఈ 38ని ఎక్కడికి పంపిస్తున్నాం, పోర్ట్ ఏకి. పోర్ట్ ఏలో ఏముందో చూడండి. పోర్ట్ ఏ ఈ 38 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇది కమాండ్ వర్డా డేటా వర్డా, కమాండ్ వర్డ్. సో అది కమాండ్ వర్డ్ అని చెప్పడానికి మనకి RS ఎంత ఇవ్వాలి, 0 3.5 పోర్ట్ 3.5. సో ఇది బిట్ రిలేటెడ్ మనం ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేయొచ్చు ఇందులో ఈజీగా. సో CLR 3.5 అంటే ఏంటి, RS పిన్కి 0 వెళ్తుంది. P3.4 వాట్ ఈస్ P3.4? P3.4 అంటే చూడండి R/W మనం రైట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 0 ఇవ్వాలి. 0 ఇస్తే రైటింగ్, 1 ఇస్తే రీడింగ్. మనం చేసేది రైటింగ్ ఆపరేషన్, అంటే డేటా ఇలా పంపిస్తున్నాం మనం, ఇక్కడ నుంచి తీసుకోవట్లే. సో 3.5 క్లియర్ చేసాం. SETB 3.3 ఎనేబుల్ ఏం చేయాలి, మనం హై నుంచి ఫాల్ చేయాలి. సో ముందు ఏం చేసుకున్నాం, సెట్ బిట్ 3.3 బిట్ని హై చేసాం. 3.3 ఏమైంది, హై అయ్యింది. హై అయినంత మాత్రాన ఇక్కడున్న కమాండ్ వర్డ్ని ఇది తీసుకోదు. ఎప్పుడు తీసుకుంటుంది, ఇది హై నుంచి ఫాల్ అయ్యేటప్పుడు. హై నుంచి ఫాల్ అవ్వాలి. ఫాల్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్టెన్ డిలే ఇచ్చి డిలే ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం ఇక్కడ. సో డిలే ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి, మూవ్ R1 05D డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నో 0 R1 5 కాస్త 4 అవుతుంది. నో 0 అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, B1 అనే లేబుల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడిక్కడే తిరుగుతుంది, అంటే 5 times తిరుగుతుంది. అంటే సర్టెన్ డిలే ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం. రిటర్న్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి రిటర్న్. ఎక్కడికి రిటర్న్, ఇక్కడ చూడండి కాల్ డిలే అయిపోయింది. సర్టెన్ పీరియడ్ సెట్ 3.3 హై అయింది కదా, సర్టెన్ డిలే ఇదే హైలోనే ఉంటుంది. మళ్ళీ క్లియర్ 3.3 అంటే 3.3 మళ్ళీ అవుతుంది 0. లైక్ వైజ్ ఈ ఎనేబుల్ పిన్ మనకి
హై ఉండి సర్టెన్ డిలే మెయింటైన్ అయ్యి సడన్గా ఫాల్ అవుతుంది. ఈ ఫాల్ అయిన టైంలో ఏం చేస్తాం, మళ్ళీ ఈ డేటా రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే మూవ్ P1, ఏ అన్నాం కదా, ఆ పోర్ట్ దగ్గర ఉన్న డేటాని రిసీవ్ చేసుకుంటుంది 38. తర్వాత ఇంక్రిమెంట్ డిపిటిఆర్ ఆల్రెడీ కమాండ్ వర్డ్ అడ్రస్ ఎంత, కమాండ్ వర్డ్ org00E0 ఇచ్చాం కదా, కమాండ్ వర్డ్ అడ్రస్ వచ్చేసి మనకి 00E0. ఇంక్రిమెంట్ డిపిటిఆర్ అంటే 00E1. 00E1లో ఎంత ఉంది, 0F. ఇప్పుడు మళ్ళీ సేమ్ లూప్ రన్ అవుతుంది. ఎస్ ఇంక్రిమెంట్ డిపిటిఆర్ ఎస్ జంప్ రిపీట్ 1 మళ్ళీ రిపీట్ అవుతుంది. CLRA మూవ్ఎక్స్ ఏ @ a + dptr ఎంత, 00E1. 00E1 ఏముంది, F0 ఉంది. F0 అంటే ఏంటో చూద్దాం. F0 కమాండ్ వర్డ్ ఇది ఇక్కడ డిస్ప్లే ఆన్ అవ్వాలి అండ్ కర్సర్ బ్లింక్ అవ్వాలి. సో దానికి యూజ్ చేసే కమాండ్ వర్డ్ అది. 00E1 డిపిటిఆర్లో లోడ్ అవుతుంది. 00E1లో ఉన్న F0 ఏలోకి వస్తుంది. JZ ఇంకా రాదు, ఎందుకంటే 00 లాస్ట్లో ఉంది. మూవ్ P1, ఏ పోర్టు దగ్గర అప్లై చేసాం, కానీ అప్లై చేసినంత మాత్రం సరిపోదు, అది కమాండ్ వర్డ్ అని చెప్పాలి. 3.4 చూడండి, 3.4 ఏంటి, రైటింగ్ చేస్తున్నాము. ఎనేబుల్ అంటే లాజిక్ 1 సెట్ చేసి సర్టెన్ పీరియడ్ తర్వాత లాజిక్ 1 సెట్ బి చేసి సర్టెన్ పీరియడ్ తర్వాత డిలే తీసుకుని ఫాల్ చేయాలంటే క్లియర్ 3.3. అలాగా అన్ని కమాండ్స్ మనం ఈ లూప్లో పంపిస్తాం. సో ఏమేమి కమాండ్స్ రన్ చేసాం చూడండి. మనం యూజ్ చేసిన LCD 380F80 ఈ మూడు కమాండ్స్ ఈ 00 అనేది లూప్ నుంచి బయటికి రావడానికి, కమాండ్స్ కంప్లీట్ అయిపోయినాయని చెప్పడానికి. కమాండ్స్ చూద్దాం. 38F0 38 అంటే మన మ్యాట్రిక్స్ సైజ్. ఇంకోటి F0 అంటే డిస్ప్లే ఆన్ కర్సర్ బ్లింకింగ్. ఇంకోటి కమాండ్ ఏమి ఇచ్చాం, 80 చూద్దాం. 80 ఏమవుతుంది, ఫోర్స్ కర్సర్ టు బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ లైన్. కర్సర్ ఫోర్స్ఫుల్గా బిగినింగ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి, అంటే ఇక్కడ నుంచి మొదలెడుతుంది మనకి డిస్ప్లే చేయడం. సో ఇప్పుడు దాకా కమాండ్స్ ఇచ్చాం, కర్సర్ మన మ్యాట్రిక్స్ సైజ్ ఏంటి, కర్సర్ ఆన్ అవ్వాలి, బ్లింక్ అవ్వాలి, లైన్ ఫస్ట్కి రావాలి, ఇదంతా ఇచ్చాం. ఇప్పుడు ఏం చేద్దాం, డేటా వర్డ్ ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది కింద లైన్, org0050 దగ్గర ఈ ప్రోగ్రామ్ స్టోర్ అయింది. కానీ ఈ డేటా వర్డ్స్ ఎక్కడ ఇచ్చామంటే చూడండి, org00F0 F1 F2 F3 అంతేదంతా. ఏకి యాస్కీ కోడ్, సికి యాస్కీ కోడ్ మీరు చూడండి టేబుల్లో 8-bit కోడ్ ఉంటుందో అవే స్టోర్ అవుతాయి. వాటి తర్వాత ఏం స్టోర్ అవుతుంది, 00 స్టోర్ అవుతుంది. అందుకని స్పెసిఫిక్గా ఎన్ని లొకేషన్స్ ఆక్యుపై చేస్తుంది అనేది నేను చెప్పట్లేదు. సో ఎన్నైతే అన్ని F0 నుంచి F0 F1 ఏంటి, దీని యొక్క బైనరీ కోడ్ స్టోర్ అవుతుంది. ACET యాస్కీ కోడ్స్ ఒకసారి చెక్ చేయండి టేబుల్లో, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్రోగ్రామ్లోకి వస్తుంది, ఇక్కడికి డేటా వర్డ్. మూవ్ DPTR డేటా వర్డ్ అంటే ఏం తీసుకుంటుంది, డేటా వర్డ్ అంటే 00F0 అడ్రస్ తీసుకుంటుంది. 00F0 DPTRలోకి వస్తుంది. క్లియర్ ఏ మూవ్ఎక్స్ ఏ @DPTR. 00F0లో ఏముంది, ఫస్ట్ ఏ ఉంటుంది, ACET వెల్కమ్స్ యూ, మొత్తం అంతా కోడ్. ఫస్ట్ 8 బిట్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి, 00F0లో ఉన్నాయి. అంటే ఏ 00F0లో స్టోర్ అయి ఉంది, దాని రిలేటెడ్ బైనరీ కోడ్. అదేమవుతుంది, పోర్ట్ ఏకి సెండ్ చేసాం. ఇప్పుడు మనం సెండ్ చేసేది డేటా వర్డ్ కమాండ్ వర్డ్, డేటా వర్డ్. అందుకని ఏం చేయాలి, STP 3.5 ఏంటో చూద్దాం. 3.5 ఇలా చూడండి, RS ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇప్పుడు 1.
ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి? మనం పంపించింది డేటా, దాన్ని డిస్ప్లే చేయమని అర్థం. సేమ్ ఇందాకైతే ఎస్ఈటీబీ కాకుండా సిఎల్ఆర్బి P3.5 యూజ్ చేసాం. సో దిస్ ఈజ్ 1 అంటే మనం ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 చేసాం. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ ఇప్పుడు నేను పంపిస్తున్న P1కి పంపించిన డేటా ఏదైతే ఉందో అది డేటా వర్డ్, కమాండ్ వర్డ్ కాదు. కమాండ్ అయితే కర్సర్ నుంచి చేంజ్ చేస్తుంది, కమాండ్ వర్డ్లో ఉంటే, లేకపోతే ఎర్రర్. తర్వాత సిఎల్ఆర్ 3.4 రైటింగ్ ఆపరేషనే కాబట్టి 3.4. ఎస్ఈటీబీ 3.3 ఎనేబుల్ని సెట్ చేసాం, హైలో పెట్టాము. సర్టెన్ డిలే తర్వాత మళ్ళీ ఫాల్ చేసాం. ఎప్పుడైతే సిఎల్ఆర్ 3.3 అయ్యిందో మనకి ఆ డేటా వెళ్తుందనమాట. ఏ డేటా? 00F0లో ఉన్న ఏ అనే డేటా వెళ్ళి ఏ ప్రింట్ అవుతుంది. అలా ఎంతసేపు జరుగుతుంది ఇది? ఇంక్రిమెంట్ డిపిటిఆర్ 00F1. F1లోనేమో సి ఉంది, సి మళ్ళీ ఎస్ జంప్ REP2 ఇక్కడికి వస్తుంది. క్లియర్ మూవ్ఎక్స్ ఏ కామా @a ప్లస్ డిపిటిఆర్ 00F1లో సి ఉంది. జేజెడ్ లాస్ట్ 0 ఇంకా రాదు. ఎప్పుడు వస్తుంది? అసెట్ వెల్కమ్స్ యూ కంప్లీట్ అయిన తర్వాత 0 వస్తుంది. 0 వస్తే లాస్ట్ 2కి పోతుంది. లాస్ట్ 2 అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అసెట్ వెల్కమ్స్ యూ అయ్యేదాకా. నెక్స్ట్ సి ఏముంది? పోర్ట్ ఏకి సెండ్ అవుతుంది. 3.5 అంటే అది డేటా. సిఎల్ఆర్ 3.4 అంటే మనం రైట్ చేస్తున్నాం. సెట్ బి 3.3 అంటే ఎనేబుల్, హై చేసాము, లో చేస్తే ఎనేబుల్, యాక్చువల్గా హై నుంచి లో. సో ఎల్కా డిలే, సర్టెన్ డిలే తీసుకుని ఫాల్, దెన్ సి వెళ్తుంది. తర్వాత TWELCOMESYOU లాస్ట్లో మళ్ళీ ఏ డేటా వస్తుంది? 00 అనే డేటా ఎప్పుడైతే వచ్చిందో జేజెడ్ లాస్ట్ 2 అంటే అక్యుములేటర్లో 0 ఉంటాయి. జేజెడ్ జంప్ 0 లాస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది రిటర్న్. ఓకే, సో ఇది డిలే గురించి రాసుకున్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ నుంచి స్టోర్ అయింది? ఈ డేటా ఇక్కడ స్టోర్ అయింది ఈ లొకేషన్లో. ఈ లొకేషన్లోనేమో కమాండ్ వర్డ్ స్టోర్ అయింది. ఈ ప్రోగ్రామ్ ఏమో 0020 నుంచి కమాండ్ ప్రోగ్రామ్ స్టోర్ అయింది. 0050 నుంచి డేటా వర్డ్ ప్రోగ్రామ్ స్టోర్ అయింది. మనం ఇక్కడ నుంచి కాల్ చేసుకుంటున్నాం అనమాట. ఆ ప్రోగ్రామ్ హ్యాష్ పెట్టామంటే డేటా వర్డ్ స్టోర్ అయిన స్టార్టింగ్ అడ్రస్ డిపిటిఆర్లోకి వస్తుంది, 16-bit అడ్రస్. అలా ఒక్కొక్క అడ్రస్ నుంచి డేటాని గ్యాదర్ చేసి అది కమాండ్ వర్డ్ డేటా వర్డ్ డిసైడ్ చేసేది ఎవరంటే ఈ పిన్, RS పిన్. RS0 ఉన్నాయన్నీ కమాండ్ వర్డ్స్, RS1 ఉన్నాయన్నీ డేటా వర్డ్స్. అలా మనకి ఏంటంటే ఎల్సిడిలో అసెట్ వెల్కమ్స్ యూ అని ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమో కర్జర్ని మ్యాట్రిక్స్ చెప్పాము, కర్జర్ని బ్లింక్ చేసి మనకి మొత్తం బిగినింగ్కి తీసుకొచ్చి పెడుతుంది. రెండో ప్రోగ్రామ్ ఏమో విత్ RS ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి డేటా వర్డ్ని పంపిస్తున్నాం. పంపించిన ప్రతిసారి ఎనేబుల్ని హై చేసి లో చేస్తున్నాం. ఓకే.